అమౌంట్ రాకపోతే ఎట్లా ఇస్తారు మేడం? అమౌంట్ వచ్చినాక చేసేది పేమెంట్. కాలింగ్ టీంకి వెళ్తుంది సార్, మళ్ళీ అందరికి కాల్స్ పోతే ఓకేనా మీకు? అందరి దగ్గర వసూలు చేస్తారా? మరి మీరు అందరి దగ్గర చేస్తారంటే పేమెంట్ చేయమంటే చేయరు. చేయను సార్, కాలింగ్ టీమ్ వాళ్ళు అయితే చేస్తారు. సరేనా? కాలింగ్ టీమ్ అది మీ టీమే. రికవరీ టీమ్ ఉంటది, కావాలంటే మీకు అడగండి. ఏ టీమ్ కైనా రైట్స్ ఏం లేవు అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయడానికి, వేరే వాళ్ళకి కాల్ చేయడానికి. అర్థమైందా? సార్ కస్టమర్ లో రిఫరెన్స్ లో ఉన్న వాళ్ళకే చేస్తారు. రిఫరెన్స్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. నేను లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు రిఫరెన్స్ చేయద్దు అట్లా. అర్థమైందా? తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకు చేస్తారు సార్? ప్రాపర్ గా లిఫ్ట్ చేస్తున్నా కదా, అట్లా మీరు ఎక్స్క్యూజ్ చేయకండి. ఏదో అదొక ఎక్స్క్యూజ్ తీసుకొని వేరే వాళ్ళకి చేసామని చెప్పకండి. అర్థమైందా? నేను ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా. ఈ మంత్ కాదు పేమెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా? సో రికవరీ మేడం ఏమంటుందంటే, కాల్ లిఫ్టింగ్కి వెళ్తే సో రిఫరెన్స్ నెంబర్స్కి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే అన్నట్టు చెప్తుంది. సో కస్టమర్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. సో వీడియో చివరి వరకు వినండి. ఇలాంటి థ్రెటనింగ్స్ భయపడకుండా ఏ విధంగా హ్యాండిల్ చేయనో మీకు తెలుస్తుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చెప్పండి. అమౌంట్ ప్రాబ్లం ఉంది సార్. అమౌంట్ ప్రాబ్లం సెటిల్మెంట్ చేద్దాం. చెప్పండి. అమౌంట్ ప్రాబ్లం ఉందా? ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది సార్? ఎట్లా చేయాలనుకుంటున్నారా? ఎట్లా సార్ నాకు అర్థం కాదు. మీరు చేయించాలనుకుంటారా లేకపోతే ఎట్లా మాట్లాడదాం అనుకుంటారు? అదే అండి, మీరు ఎట్లా ఊరికి ఎట్లా డైరెక్ట్ పేమెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటారా లేకపోతే అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటారా? కట్టుకోవడానికి మనకి ఎంత బాధగా ఉంది కదా సార్. ఏం బాధ? మీ డబ్బులేం అడగట్లేదు కదా. మా డబ్బులు ఎందుకు కడతావు సార్? అమౌంట్ కట్టని చెప్పేదానికి నేను అదే కదా. ఇప్పుడు వేరే అమౌంట్ అడుగు, నాకెట్లా అడుగుతావు? నాకు నా డబ్బులు ఎందుకు కడతావు సార్? నాకు అర్థం కాదు. స్లైస్ లో వరకు ఎందుకంటే మీది కాదు కదా. నువ్వు నా డబ్బులు ఎందుకు కడతావు? నాకు అర్థం కాదు. నా డబ్బులు ఎందుకు కడతావు అసలు? నాకు ఎందుకు కాల్ చేస్తావు? నువ్వు నా ఫ్రెండ్ ఏమో నా డబ్బులు అడగాను చెప్పు. డైలాగులు ఏం చెప్తున్నా? మీరు పనికి వచ్చే ముచ్చట్లు మాట్లాడదాం అనుకుంటారా లేకపోతే ఏదో రికవరీ స్టైల్లో మాట్లాడదాం అనుకుంటారా? ఏదో కూడా చెప్పండి నాకు. లేదు నా దగ్గర. ఎందుకు లేదు? జాబ్ లేదు నాకు. 3 సంవత్సరాల జాబ్ లేక నాకు. మీ పక్కన ఉంటే ఫోన్ ఇవ్వండి మీ కొలిక్కి. నువ్వు నా యొక్క పిఎఫ్ పోర్టల్ ఓపెన్ చేసి నా పాన్ కార్డ్ అన్ని కొట్టేసి నా అకౌంట్లో శాలరీ పడుతుందో లేదు చెక్ చేసుకో. గది కాదు ముచ్చట మాట్లాడమని గదే. నువ్వు అప్పటి నుంచి ఏం చెప్తున్నా అదే చెప్తున్నా కదా. నువ్వు అడిగిందా బిగ్ బాస్ లో నాగార్జున కాదు చెప్పింది ఫస్ట్ విను. నీ స్టైల్లో నడవది ఇక్కడ, అదే చెప్తున్నా కదా. నువ్వు చెప్పిన దాన్ని వినాలే. నేను పేమెంట్ రిగార్డింగ్ స్టేట్ ఫార్వర్డ్ దానికి రమ్మని చెప్పిన. మళ్ళా వినట్లా నేను ఎందుకు వింటా? నీ దగ్గర తీసుకుంటే వింటా. నేను నీ దగ్గర తీసుకోలే, కంపెనీ దగ్గర తీసుకున్నా కదా. కట్ చేయి. నువ్వు కట్ చేయి. ఎందుకు కట్ చేస్తా? నువ్వు కట్ చేయి. నేను కట్ చేయి. నీ దగ్గర క్లోజ్ చేయి, అకౌంట్ క్లోజ్ చేయి. నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేస్తారు. నేను నీకు మాట్లాడక నీకు వే ఆఫ్ టాకింగ్ తెలియదు. నీకు కస్టమర్తో ఏ విధంగా కమ్యూనికేట్ చేయను. నీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మాట్లాడదాం. నువ్వు గొడవ పెట్టుకుందామని కాల్ చేసినప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి? ఇంకా నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేయ. 10 కాదు 100 మాట్లాడతా. వినాలి. కాల్ చేసినావు కదా. కాల్ చేసినావు కదా వినాలి. 100 కాదు 1000 మాట్లాడతా. కాల్ చేసినావు కదా నువ్వు వినాలే. నీ డబ్బులు గిట్ట తీసుకోలేదు నేను. నీ డబ్బులు గిట్ట నేను తీసుకోలేదు. నేను తీసుకున్నది కంపెనీ డబ్బులు. తీసుకున్నా. కంపెనీ కొన్నిసార్లు చాలా ఇంట్రెస్ట్ పే చేసిన. కంపెనీ డబ్బులు తీసుకున్నా. నేను ఇంటికానే ఉన్నదా? ఎవరు వస్తారు? రండి. ఇక్కడనే ఉన్నదండి. ఎంతసేపు వస్తారు చెప్పండి మీరు? థ్యాంక్ యూ. చెప్పండి. లోన్ ఏమొద్దు మేడం. ఇప్పుడు లోన్ కట్టట్లేదు కదా సార్. ఏమైంది కట్టట్లేదు అని అడుగుతున్నాను. ఫండ్ ఇస్తుంది మేడం, అందుకే కట్టట్లేదు. నెక్స్ట్ మంత్ చేస్తా. టైం పడుతుంది సెటిల్మెంట్కి. నెక్స్ట్ మంత్ వరకు పార్ట్ పేమెంట్ అయినా కట్టుకోండి సార్. లేదు మేడం, టైం పడుతుంది నాకు. ఎంతో అంత కట్టుకుంటే కదా సార్. నెక్స్ట్ మంత్ వరకు అన్నా కాల్స్ రాకుండా ఉంటుంది. కాల్స్ చేయండి మీరు, నో ఇష్యూ. ఒక్క నిమిషం ఆగండి సార్. హలో సార్ చెప్పండి. పేమెంట్ సార్. ఏ పేమెంట్ మేడం? మరి ఏమైంది సార్ పేమెంట్? పేమెంట్ ఏమైంది సార్? ఏ పేమెంట్? మనీ విది. టైం పడుతుంది మేడం. టైం పడుతుంది.
టైం పడుతుంది దేనికి సార్ టైం పోయినసారే కడతా అన్నారు కట్టలేదు మళ్ళీ ఇప్పుడు టైం పడుతుంది అంటున్నారు. అమౌంట్ రాలేవు మేడం ఇంకా. సార్ అమౌంట్ రాలేవు ఇంకా. అమౌంట్ రాలేదా? పేమెంట్ చేయరా సార్ అయితే మీరు? అమౌంట్ రాకుండా ఎట్లా చేస్తారు మేడం? అమౌంట్ వచ్చినాక చేసేది పేమెంట్. కాలింగ్ టీంకి వెళ్తుంది సార్ మళ్ళీ అందరికి కాల్స్ పోతే ఓకేనా మీకు? అందరి దగ్గర వసూలు చేస్తారా? మరి మీరు అందరి దగ్గర చేస్తారంటే పేమెంట్ చేయమంటే చేయరు సార్ అందరికి పోతుంది. అందరు ఇస్తారా పైసలు మీకు? సార్ ఇప్పుడు చెప్తాను కావాలంటే సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది సెటిల్మెంట్ ఇస్తాను. ఇప్పుడు ఇది కట్టక ఎన్ని మంత్స్ అయింది? అది కట్టగా ఎన్ని మంత్స్? ఒక నిమిషం లైన్ లో ఉండండి చెప్తాను మొత్తం చెప్తాను. అసలు చెప్పండి. అకౌంట్ నెంబర్ చెప్పు. తీరుసారా కొట్టించారా సార్? లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు తెలుసా? చెప్పండి. 2025 6వ నెల 7వ తారీఖున చేశారు. అప్పటి నుంచి చేయట్లేదు మీరు పేమెంట్. ఇప్పుడు మరి వేరే వాళ్ళకి చేస్తే వస్తాయా పైసలు? వేరే వాళ్ళకి ఎవరు చెయ్యరు సార్. మరి మీరు ఇప్పుడు ఏమంటారు? ఇందాక తీసుకుంటే మొత్తం పెనాల్టీస్ తో కలిపి 5 లక్షలు ఇందాక ఏమన్నారు మేడం? మీరు ఎవరు కడతారు సార్ చెప్పండి? నేనే కడతా కానీ ఇందాక ఏమన్నారు మీరు? వేరే వాళ్ళకి చేస్తాం కాల్స్ అంటే వస్తాయా? వేరే వాళ్ళంటే మీరు కాంటాక్ట్ లో రిఫరెంట్ వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళకి కాల్స్ పోతాయి. ఎందుకు వెళ్తే నేను కాల్ చేసి మాట్లాడుతున్నా. రిఫరెన్స్ నంబర్ పర్పస్ ఏమని చెప్పండి ఒకసారి నాకు. మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇలా ఏం చేస్తారు సార్? అదే చేస్తారు కదా. నేను మాట్లాడుతున్నా కదా లిఫ్ట్ చేసి. ఎక్కడ సార్ ఇప్పుడు మాట్లాడతారు? నిన్న మొన్న చేసాము మాట్లాడుతున్నా నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా. మీరు ఎక్స్క్యూజెస్ చెప్పకండి నాకు. మెసేజ్ చేస్తున్నాము వాట్సాప్ లో చాటింగ్ పక్కనే పెట్టండి. నేను కాల్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నాను లేదా? మరి నేను మాట్లాడినప్పుడు మీరు రిఫరెన్స్ నంబర్ ఎక్కడ కాల్ చేస్తారు? చెప్పండి. నెక్స్ట్ మంత్ అయితే సెటిల్మెంట్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంటా? ఈ మంత్ ఈఎంఐ చేయండి సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ తీసుకోండి. మరి ఈఎంఐకి అమౌంట్ లేవు మేడం. ఏదో పార్ట్ పేమెంట్ చేయండి. మరి పార్ట్ పేమెంట్ కి ఈఎంఐకి అమౌంట్ లేవు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ వేరే వాళ్ళు ఇస్తాను చెప్పారు. వాళ్ళతో తీసుకుని కట్టాలి మీకు. సార్ పార్ట్ పేమెంట్ అయినా చేయండి సార్. మొత్తం కట్టమనట్లేదు. పార్ట్ పేమెంట్ లేవు మేడం. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కి అమౌంట్ చేయలేదు. ఇప్పుడు చేయట్లేదంటే ఎలా సార్ చెప్పండి? అసలు పేమెంట్ అవ్వాలి కదండి. రోజు రోజు టైం ఇవ్వమంటే మేడం ఇప్పుడు కస్టమర్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల పేమెంట్ కొద్దిగా ఆగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటే 1 year 2 years కాదు సార్. అట్లీస్ట్ 1 month 2 months 3 months మహా అయితే 1 month 3 months 3 months ప్రాబ్లం ఉండాలని ఎక్కడ లేదు. కట్టకుండా ఉండమంటే ఎవరు టైం ఎవరు 1 month 2 months ప్రాబ్లం ఉండాలని చెప్పేసి ఎక్కడ లేదు. కస్టమర్ కి ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా కస్టమర్ సెటిల్ చేస్తాడు కదా. ఈ మంత్ చేస్తారా? మీరు వాళ్ళకు వీళ్ళకి కాల్ చేస్తే పేమెంట్ అయితే కాదు. క్లియర్ గా చెప్తున్నా మీకు. సార్ కాలింగ్ టీమ్ వాళ్ళు అయితే చేస్తారు సరేనా? కాలింగ్ టీమ్ అది మీ టీమే. నాకు ఏ టీం అయినా మీకు మనీ మీకు రిప్రజెంట్ చేస్తుండే కదా మీరు. నాకు రికవరీ టీమ్ ఉంటది కావాలంటే మీకు అడగండి. ఏ టీం కైనా రైట్స్ ఏం లేవు అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయడానికి వేరే వాళ్ళకి కాల్ చేయడానికి. అర్థమైందా? సార్ కస్టమర్ లో రిఫరెన్స్ లో ఉన్న వాళ్ళకే రిఫరెన్స్ లో ఉన్న వాళ్ళకి చేస్తారు. నేను లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు రిఫరెన్స్ చేయదు అట్లా. అర్థమైందా? తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకు చేస్తారు సార్? ప్రాపర్ గా లిఫ్ట్ చేస్తున్నా కదా. అట్లా మీరు ఎక్స్క్యూజ్ చేయకండి. ఏదో అదొక ఎక్స్క్యూజ్ తీసుకొని వేరే వాళ్ళకి చేసామని చెప్పకండి. అర్థమైందా? నేను ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా. ఈ మంత్ కాదు పేమెంట్. ఈ మంత్ కాదు మేడం. టైం అమౌంట్ లేదు. పార్ట్ పేమెంట్ లేవు మేడం. అమౌంట్ లేవు. మీ దగ్గర 1000 రూపాయలు 2000 3000 అది కూడా లేదా? ఉన్నాయి. ఒక 300-400 ఉన్నాయి. 300 ఏం చేయాలి సార్? 300 రీఛార్జ్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ చేస్తారా మరి సెటిల్మెంట్? చేస్తా అంటున్నా కదా. నెక్స్ట్ మంత్ మీరు అప్పుడు చెప్తాను మీకు కాల్ చేస్తాను అప్పుడు. ఓకే మేడం. స్మార్ట్ కైనా? అవునండి. మీరు సెటిల్మెంట్ అడిగారు కదా సార్ మీరు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోండి సార్. నెక్స్ట్ మంత్ చేస్తుంది. నేను ఆల్రెడీ వేరే బ్యాంక్ సెటిల్మెంట్ చేసిన అమౌంట్ దానికి అయిపోయింది. దీనికి నెక్స్ట్ మంత్ వస్తాయి. సారీ సార్ అప్పటివరకు అంటే మీకే కదా సార్ కాల్స్ వస్తున్నాయి డైలీ. సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదండి. నేను ఇప్పటికీ 10 సెటిల్మెంట్ చేసిన. ఇంకా సిబిల్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుందా? ఆల్రెడీ మీరు చెప్పారు సార్. నేను అన్నిటికీ ప్రొసీడ్ అవుతాను. అన్నిటికీ నేను అగ్రీ అవుతున్నాను. మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవ్వండి. సెటిల్మెంట్ 2 months లో వేసుకుంటానని చెప్పి చెప్పారు సార్. కట్టు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్. అంతా ఒప్పుకోవట్లేదు కరెక్టే కానీ ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు సార్. అట్లా సార్ మీరు ఆల్రెడీ అన్ని చెప్పారు. అడ్జస్ట్మెంట్ చేసుకున్నానని చెప్పారు. అన్నీ చెప్తే మీకు ఆల్రెడీ అర్థమైపోవాలి కదా. మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్. మరి వాళ్ళు అంతే ఉంటారు సార్. మీరు ఒప్పియాలి మీరు. సార్ కొంచెం అట్లీస్ట్ ఒక్క ఈఎంఐ సగమైన పేమెంట్ చేసుకోండి కదా సార్. ఇప్పుడు నాకు సెటిల్మెంట్కి వచ్చినంటే నేను రెగ్యులర్గా పే చేసే పొజిషన్లో లేనని మీనింగ్ దానికి. సో నేను రెగ్యులర్గా పే చేయనప్పుడు మళ్ళీ మీరు నాకు ఈఎంఐ ఎట్లా పెడతారు సార్? అన్నీ చెప్పినా మీరు మళ్ళీ కథ మొత్తం అయిన తర్వాత కథలో క్యారెక్టర్స్ గురించి అడిగితే ఎట్లా చెప్పాలి? హలో, కథ మొత్తం వింటారు. మళ్ళీ కథలో ఈ క్యారెక్టర్ ఏమవుతుంది ఆ క్యారెక్టర్ ఏమవుతుంది అని మళ్ళీ అడుగుతారు. మళ్ళీ అన్నీ విందా మొత్తం కథ విన్నంటారు ఏమన్నా అంటే.
చెప్తున్నా అప్పటి నుంచి సార్ వినపడలేదా? చెప్పండి సార్ మరి మా పైన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్. పైన వాళ్ళకి అంతే ఉంటారు సార్, ఒప్పుకోరు వాళ్ళు. టైం ఇవ్వట్లేదు కదండి వాళ్ళు. వాళ్ళకి చెప్పండి, కస్టమర్ దగ్గర డబ్బులు లేనప్పుడు యాడికైనా కడతారని మీరే అర్థం చేసుకోండి అని చెప్పాలి. మీరు కన్విన్స్ చేయాలి. కన్విన్సింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ రికవరీలో. అయితే మీరు కట్టుకోలేరు కదా సార్ అసలు? కట్టుకోలేదు సార్. వన్ మంత్ ఈఎంఐ ఒక 2000 3000 కూడా కట్టుకోలేరు. కట్టుకోండి. నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తే సెటిల్ చేస్తాను. పార్షియల్ అమౌంట్ అయినా పే చేసుకుంటే. నేను డైరెక్ట్ ఇప్పటి వరకు వినండి, నేను దేనికి కూడా పార్సల్ అమౌంట్ చేయలేదు. ఎప్పుడైతే నా ఫైనాన్షియల్గా నేను కొలాప్స్ అయ్యానో నేను సెటిల్మెంట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. దేనికి నేను ప్రీవియస్గా ఆన్ టైం కట్టినా, ఇప్పుడు ప్రజెంట్ కట్టలేను, నా వల్ల కాదని చెప్పి నేను డిసైడ్ అయ్యి నేను 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నా. సో మీది ఇప్పుడు నెక్స్ట్ మంత్ లిస్ట్ మీద ఉన్నది. ఆల్రెడీ మనం అన్ని మాట్లాడాం కాబట్టి మీకు మొత్తం పిక్చర్ క్లారిటీగా ఉంది. ఇంకా పిక్చర్ పైన వాళ్ళకంటే మీకే క్లారిటీ ఉంది. ఇంకా పైన వాళ్ళకి చెప్పాను ఇట్లా. పిక్చర్ క్లారిటీ ఉన్నప్పుడు ఒప్పుకోవట్లేదు నేనేం చేయాలి చెప్పండి? సరే సార్, అట్లీస్ట్ మంత్ ఒక 30 వరకు అయినా చూడండి కదా సార్. నేను ఏమంటున్నా, నేను మినిమం అమౌంట్లు దేనికి కట్టట్లేదు, సెటిల్మెంటే వేస్తున్నా డైరెక్ట్. ఓకేనా? సెటిల్మెంట్ ఏదో నెక్స్ట్ మంత్ అట్లా చేసుకోవచ్చు కదా సార్. మళ్ళీ 2 months అన్నారు కదా. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. ఏముంది, అమౌంట్ వస్తే నెక్స్ట్ మంతే కట్టేస్తాం. 1-2 months అని చెప్తే అది సార్ ఎన్ని తారీఖులలో కడతారండి? ఎన్ని తారీఖులు అంటే తారీఖుని ఫైనల్ డేట్ ఏం మీకు ఫైనల్ చేయట్లేదు. సో ఒకవేళ నెక్స్ట్ మంత్ వస్తే, ఒకవేళ 15th అట్లా ఒకసారి కాల్ చేయండి. నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ ఇస్తాడు, లేదంటే అటు నెక్స్ట్ మంత్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు 2 EMI తీసుకున్నా వేరే దాన్ని. సో ఒక ఈఎంఐ ఆల్రెడీ కట్టేసిన. సో నెక్స్ట్ మంత్ ఒక ఈఎంఐ వస్తుంది. నెక్స్ట్ చెప్తున్నా కదా, 1-2 months టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ కావచ్చు, అటు నెక్స్ట్ మంత్ కావచ్చు, కానీ అవుతుంది. సరే సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అవైలబిలిటీ. ఓకే, హ్యావ్ నైస్ డే. యూ టూ. I'm calling from Flex Salary. Sir, your EMI amount is pending now. EMI amount I will pay after 2 months. After 2 months. Okay. I know the reason why. Multiple default. Over leverage. Over leverage. Over leverage. Yeah. Facing your medical issue. Not medical issue. Over leverage, sir. I am getting 1 rupee. The outgoing is 10 rupee. This is called over leverage. That's it. When you took the loan, we are not giving any reasons, right? When you want the loan, we are not giving. Situations will come suddenly, all of sudden. They won't come by intimating me. Whatever the issues you have, we can understand, but you need to pay in on What time. kind of understanding I don't know, madam. Every agent is telling me that I am understanding you, I am understanding your problem, but still they are asking payment. So I am not getting what kind of understanding. At least don't say at least I am understanding you. That is hurting more than anything. Not like that, sir. You But every agent is telling that I am understanding, sir. What kind of understanding? If you understand, if you got understand, then you would not ask payment, right? sir, your account is put the right of status, so you will not get the billing. Madam, you can put any status except in WhatsApp. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.